సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఉత్తరాఖండ్లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్. డెహ్రాడూన్లో క్లౌడ్ బరస్టుకు సోమవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా కుండపోతగా కుంభవృష్టి కురిసింది. తంసా నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వరదలు ముంచెత్తాయి. అనేక ఇళ్ళు, దుకాణాలు ధ్వంసమైన పరిస్థితి. చాలా వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. డెహ్రాడూన్లో పాఠశాలలు మూసివేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లో మరోసారి ప్రకృతి విలయ తాండవం చేసింది. డెహ్రాడూన్లో క్లౌడ్ బరస్ట్ సంభవించి కకావికలమైంది. సోమవారం అర్ధరాత్రి దాటాక కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో భారీగా వరదలు సంభవించాయి. డెహ్రాడూన్ను ముంచెత్తిన పరిస్థితుంది. తంసా నది ఉగ్రరూపం దాల్చి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం వద్ద తంసా నది ఉప్పొంగి ప్రవహించడంతో ఆలయం మొత్తం కూడా నీట మునిగింది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం ఏ విధంగా మునిగిపోయిందో మనం చూస్తున్నాం. ఎగువ నుంచి ఒక్కసారిగా క్లౌడ్ బరస్టుతో కుండపోతగా కురిసినటువంటి వర్షానికి వరద పోటెత్తింది. ఆలయాన్ని పూర్తిగా ముంచేసుకుంటూ పోతున్నటువంటి దృశ్యం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒక ఆలయమే కాదు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఈ వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. బురదలో కూరుకుపోయి చాలా వరకు వాహనాలు కూడా కనిపించకుండా పోయిన పరిస్థితుంది. ఈ వరద ప్రవాహానికి 2 వ్యక్తులు గల్లంతైనట్టుగా సమాచారం వస్తుంది. ఆ 2 వ్యక్తుల కోసం గాలింపు తీవ్రంగా కొనసాగుతోంది. భారీ వరదల నేపథ్యంలో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే పీడబ్ల్యూడీ అధికారులు బుల్డోజర్లతో సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కసారి అక్కడ ఆ వరద ప్రవాహం ఎంత ప్రమాదకరంగా ఉందో మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున కొండల మీద నుంచి జారువాలుకుంటూ కుండపోతగా కురిసినటువంటి వర్షం ఏ విధంగా దూసుకొని వస్తుందో, ఆ వరద ప్రవాహం జనావాసాల మీదకి ఏ విధంగా తన్నుకుంటూ వస్తుందో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్న ప్రతి ఆలయం కూడా ఈ ప్రమాదకర స్థాయిలో ఆ వరద ప్రవాహానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న షాపులు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, జనావాసాలు కావచ్చు, అన్నీ కూడా మునిగిపోతున్న పరిస్థితుంది. తమ వాహనాలు కూడా చాలా వరకు కోల్పోయారు. వాహనాల వరద నీటిలో మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితుంది. విపత్తుకు సంబంధించి సీఎం పుష్కర్ సింగ్ ధామీ అధికార యంత్రాంగం ద్వారా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నారు. పూర్తి సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈ క్షణం ఏంటి సిచ్యువేషన్, వరద ఎంత స్థాయిలో వస్తుంది, వర్షాలు, కొండ చర్యలు విరిగిపట్టడం ద్వారా ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా ఆయన తెలుసుకుంటా ఉన్నారు. ఉత్తరాఖండ్లోని వివిధ ప్రాంతాలు ఘోరంగా దెబ్బతిన్న సిచ్యువేషన్ ఉంది. ఉత్తరకాశీలోని ధరాలి, హర్సిల్, చమోలీలోని తరాలి, రుద్రప్రయాగ్లోని చనాగఢ్, పౌరిలోని సైన్జీ, బాగేశ్వర్లోని కాప్కేట్, నైనిటాల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు చాలా వరకు దెబ్బతిన్న సమాచారం వస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం ఏప్రిల్ నుంచి ఉత్తరాఖండ్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా 85 మంది చనిపోయారు. 128 మంది తీవ్రంగా గాయపడ్డారు. 94 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. ఆ 94 మంది ఎక్కడ కొట్టుకుపోయారు, ఎటువైపు కొట్టుకుపోయారు, ఎక్కడ ఆచూకీ ఇంతవరకు లేదు. వాళ్ళ కోసం గాలింపు ఇంకా చేస్తూ ఉన్నారు. నెలలు దాటిపోయినా ఇంకా వాళ్ళు కనిపించలేదంటే ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఎక్కడ బురద కింద చిక్కుకుపోయారో, ఎక్కడ బురద లోపలికి కూరుకుపోయారో కూడా ఎవరికి అంతు చిక్కని విషయంగా కనిపిస్తోంది. ఇక సెప్టెంబర్ 11న ప్రధాని మోదీ విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. డెహ్రాడూన్ని సందర్శించారు. 12 కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని కూడా ప్రకటించిన పరిస్థితుంది. అయినా ఇంకా అక్కడ వర్షాలు, వరదలు వేయటం లేదు. ఉత్తరాఖండ్ను ఒక కుదిపేస్తున్నాయి. అక్కడ భారీగా వర్షాల వల్ల కుండపోతగా బిగిన కురుస్తున్నటువంటి వర్షాల వల్ల, క్లౌడ్ బరస్ట్గా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వరద సంభవిస్తోంది. ఆ కొండ ప్రాంతాల మీదుగా, కొండ మీద ఉన్నటువంటి గుట్టలు, రాళ్ళు, అక్కడ బురద మొత్తం కూడా కొట్టుకుని కిందకి వస్తూ కింద ఉన్నటువంటి ప్రాంతాలను మొత్తం కూడా ముంచేస్తోంది. అవి తపకేశ్వర ఆలయం మీరు ఏ విధంగా ప్రమాదకరంగా ప్రవహిస్తుందో అక్కడ వరద మీరు చూస్తూ ఉన్నారు. కింద ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా జల దిగ్బంధం అయిపోయాయి. వరద గుప్పిట్లో చిక్కుపోయిన పరిస్థితుంది. జనావాస లోపలికి వాటర్ వచ్చింది. ఇంకా పెద్ద పెద్ద బండరాలు పడుతున్నాయి. ఎందుకంటే కొండ దిగువన చాలా వరకు నివాస ప్రాంతం ఉంది. మొత్తం రాళ్ళు ఏ విధంగా కొట్టుకొచ్చిన రాళ్ళే మీరు స్క్రీన్ మీద అక్కడ చూస్తున్నారు చాలా స్పష్టంగా. పైనుంచి వేగంగా ఆ వాటర్తో పాటు కొట్టుకొచ్చినటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఆ రాళ్ళు జనావాసాల మీద పడి ఇళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితి. కొంతమంది గాయాల పాలయ్యారు, కొంతమంది గల్లంతైపోయారు. అలాంటి హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అధికార యంత్రాంగం అక్కడ స్థానికంగా వచ్చి సహాయ కార్యక్రమాలు చేస్తుంటే కొన్ని చోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బురదలో కూరుకుపోయినటువంటి మృతదేహాలు చూసి సహాయం చేస్తున్నటువంటి, రెస్క్యూ చేస్తున్న వాళ్ళే
పూర్తిగా దిగ్భ్రాంతికి గురైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కంటతడి పెడుతున్నటువంటి దృశ్యాలు అక్కడ చాలా కనిపిస్తున్నాయి. గత 2 నెలలుగా అక్కడ విపరీతంగా క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు, వరదలు సంభవించి జనం ఇక్కట్లు పడుతున్నారు. డెహ్రాడూన్లో నిన్న ఏ విధంగా సిచ్యువేషన్ ఉందో ఒక్కసారి స్క్రీన్ మీద మీరు చూడండి. ఎంత వేగంగా ఆ వరద దూసుకొని వస్తుందో కూడా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అక్కడ రెస్క్యూ ఇంకా జరుగుతోంది, సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలామందిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. ఆ కొండ దిగువన మీరు ఉండొద్దు, ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంది, కొండపోతగా వర్షం కురిసే అవకాశం ఉంది, పెద్ద పెద్ద రాళ్ళు కూడా కొండ చర్యలు విరిగిబడి కిందకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కింద నివాస ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేసి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. చాలా వరకు వాహనాలు కొట్టుకుపోయినాయండి, మనుషులు మొన్నటి వరకు కొట్టుకుపోయారు. చాలా ఇబ్బంది పడిన పరిస్థితుంది. వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఆచూకీ కూడా లభించలేదు. అక్కడ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఇల్లు పూర్తిగా ధ్వంసం అవడంతో పాటు అక్కడ పెట్టుకున్నటువంటి పార్క్ చేస్తున్నటువంటి 2 వీలర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, చాలా వరకు ఆ వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి వస్తుంది. తీవ్ర నష్టం అక్కడ స్థానిక ప్రజానీకానికి జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కచోట మాత్రమే కాదు, చాలా జిల్లాల్లో ఉత్తరాఖండ్లో ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా డెహ్రాడూన్లో వచ్చినటువంటి ఈ క్లౌడ్ బరస్ట్కి అక్కడ ప్రమాదకరంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తున్నారు. వరద ఉధృతి ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో కూడా మీకు కనిపిస్తోంది.